బైబిల్లో దాగి ఉన్నటువంటి విశేష జ్ఞాన సంపద, ప్రపంచం తెలుసుకోవలసినటువంటి క్రీస్తు యొక్క మూల ఉద్దేశము, దేవుని తత్వము ఇత్యాది సంగతులన్నీ కూడా ఒక ప్రాముఖ్యమైన పాఠము ద్వారా భూపతులకు అధిపతి ఎవరు అనే ఒక అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఓకే, భూపతులకు అధిపతి ఎవరు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. భూపతులు అనగా భూలోక రాజ్యాలను పరిపాలించేవాళ్లు, రాజులు. ఈ రాజులకు అధిపతి అనగా వీరందరికీ పైగా శిరస్సుగా, వీరందరికీ హెడ్గా, ఆలోచనకు కర్తగా, ప్రారంభకునిగా, లేకపోతే దిశానిర్దేశం చేసేవానిగా కనబడుతున్న వాళ్ళు ఎవరూ లేరా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక విలువైన అంశంగా ఈ పాఠాన్ని మనం గత 2 రోజుల నుంచి నేర్చుకుంటున్నాం. భూపతులకు కూడా అధిపతి ఉన్నాడు. భూపతులే అధిపతులు కారు. భూపతులు వారి వారి రాజ్యములకు మాత్రమే పరిమితమైన వారు. వారిపైన మరొక అధిపతి ఎవరూ లేరు అనుకుంటూ విర్రవీగుతూ ఉండేవాళ్లు. వారి ఆధిపత్యమే లేకపోతే వారి పరిపాలనే శాశ్వతమైనది అని భ్రమపడుతూ ఉండేవాళ్లు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత అభివృద్ధి చెందిన దేశానికి చక్రవర్తి అయినా, రాజు అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రధానమంత్రి అయినా ఒక రోజున మరణించక తప్పదు. అతడి అధికారం నిత్యము కొనసాగదు. అయితే ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నటువంటి అధిపతి నిరంతరము తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని, తన పరిపాలనను కొనసాగిస్తూ వెళుతున్నవాడు అనే విషయం మనకు అర్థమైంది. క్రీస్తు అనే ఒక అతనిని పంపించి, తన కుమారుణ్ణి పంపించి ఈ లోకానికి తన మనసు అంటే ఏమిటో తెలియపరచాలి అని ఆలోచించినటువంటి దేవుడు అసలు రాజు అంటే ఎలా ఉండాలి, రాజ్యం అంటే ఎలా ఉండాలి, రాజ్యంలో ఎటువంటి పరిపాలన ఉండాలి అనే దాన్ని కూడా తెలియచెప్పాలి అని అనుకున్నాడు. ఇది కోట్ల సంవత్సరాల క్రితం నాటి దేవుని ప్రణాళిక. రాజ్యములు అనగానే మనకు చాలా తేలికైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చరిత్రలు చదువుకుంటూ వచ్చినప్పుడుగా ఎన్నో రాజ్యాలను చూసాం. ఎంతో మంది రాజులు పరిపాలించారు, కాలగర్భంలో కలిసిపోయారు. రాజ్యాలకు రాజ్యాలే కుప్పకూలిపోయాయి, కొత్త కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. మనకు తెలుసు, హీన స్థితిలో ఉన్న వాళ్ళు రాజులైపోయారు. రాజులుగా పరిపాలించిన వాళ్ళు, రాజుల గర్భాన పుట్టిన వాళ్ళు తమ రాజరికాన్ని నిలబెట్టుకోలేక రాజ్యాలను చేజార్చుకోవడం కూడా మనకు తెలుసు. బాల్బన్ అనే ఒక బానిస ఒక రాజ్యాన్ని స్థాపించగలిగాడండి. బానిస వంశ స్థాపకుడు అంటారు అతన్ని, బాల్బన్ అని. అతడిది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. మంచి పరిపాలన అందించాడు. అతడు బానిసే కావచ్చు. బానిసగా బ్రతికిన వాడు రాజు అయ్యాడు. రాజులుగా బ్రతికిన వాళ్ళు తలక్రిందులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. రాజులుగా బ్రతికిన వాళ్ళు కూడా. ఇలా ఈ రాజుల పరిపాలన కొద్ది కాలం మాత్రమే, శాశ్వత కాలం ఉండేది కాదు. అయితే దేవుడు ప్రవేశపెట్టాలనుకున్న పరిపాలన, దేవుడు పరిచయం చేసిన రాజు, దేవుడు చూపించిన రాజు ఈ లోకానికి నిరంతరము ఉండేవాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. నిరంతరము ఒక వ్యక్తి ఎలా జీవించి ఉండగలడు? నిరంతరము అనగా ఎల్లకాలము, అంతము లేకుండా ఒక వ్యక్తి అసలు జీవించి ఉండడం సాధ్యమయ్యేదేనా? కాదు. అటువంటప్పుడు యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతూ దేవదూత అన్నటువంటి విషయం ఏమిటో చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. దావీదు 40 ఏళ్లే పరిపాలించాడు, సౌలు 40 ఏళ్లే పరిపాలించాడు, సొలొమోను 40 ఏళ్లే పరిపాలించాడు. యుగ యుగాలు పరిపాలించడానికి అసలు మనిషి బ్రతికుండాలి కదా, అంతే కదండి. మరి మనిషి లేడే. యేసుక్రీస్తు గారు పుట్టారు. ఈ ప్రజలను పరిపాలించే ఒక అధిపతి పుడతాడు అని ఆయన చెప్పాడు దేవదూత ద్వారా. 31వ వచనం చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును అంటున్నాడు. ఆయన యుగ యుగములు ఏలును. 33 సంవత్సరాల కాలం పాటు బ్రతికినటువంటి యేసుక్రీస్తు గారు ఇప్పటి వరకు పరిపాలిస్తున్నాడా? ఆలోచించండి. పరిపాలన నేటి వరకు కొనసాగుతున్నదా? ఇదే భూరాజులకు క్రీస్తు అనే రాజుకు ఉన్నటువంటి వ్యత్యాసం. భూలోక రాజ్యాలకు దేవుడు స్థాపించిన రాజ్యమునకు ఉన్నటువంటి వ్యత్యాసం.
భూలోక రాజ్యములు అశాశ్వతమైనవి. రాజు ఉన్నంత కాలమే ఆ రాజ్యం ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి, మనకు తెలుసు. రాజు మరణించగానే ఒక కొత్త రాజు వచ్చేస్తాడు, కొత్త పరిపాలన, కొత్త విధానము అన్ని ప్రారంభమవుతాయి. కానీ ఈ రాజు, యేసు అనే రాజు భూమి మీద బ్రతికింది అతి తక్కువ కాలము, కేవలం 33 సంవత్సరాల, ఆ పైన కొద్ది రోజులు అంతే. అది కూడా ప్రపంచంలోని ఏదో ఒక మూల ఆయన పుట్టాడనగా బెత్లెహేము అనే చోట పుట్టాడు. యూదయ, ఇశ్రాయేలు దేశాలలో ఆయన పెరిగాడు. అక్కడే తన మాటలను తెలియపరిచాడు. అక్కడ తనకంటూ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. సమాజం ఆయన అంగీకరించక ఆయనను ఎదిరించి సిలువ వేసింది, చనిపోయాడు, కాలగర్భంలో కలిసిపోయాడు అనుకుంటుంటారు. కలిసిపోయాడు అనుకుందాం పోని మనం కాసేపు. ఆయన చరిత్ర అక్కడితో అయిపోయింది. ఏ రాజు చరిత్ర అయినా అలాగే ఉంటుంది, మనకు తెలుసు. ఏ రాజు చరిత్ర అయినా సరే. భారతదేశంలో ఆంగ్లేయుల చరిత్రను మనం ముగించేశాం. అక్కడితో ఈ ఆంగ్లేయుల పేర్లు భారతదేశంలో ఎత్తడానికి, వారి పరిపాలన గురించి ఆలోచించడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆంగ్లేయులు వచ్చి మొఘలుల పరిపాలనను ముగించేశారు. ఆంగ్లేయులు వచ్చి మొఘలుల పరిపాలనను ముగించేశారు. ఇంచుమించు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వరకు, హైదరాబాదు దాటి వరకు కూడా ఈ ఔరంగజేబ్ అనేవాడు పరిపాలించుకుంటూ వచ్చేసి కిందకి ఆక్రమించుకుంటూ వచ్చేసాడండి మొఘలుల పరిపాలనలో. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వారి అధికారాన్ని కూలద్రోహేశారు, తాము హస్తగతం చేసుకున్నారు. మరి ఇలాగ రాజులు మారిపోతున్నప్పుడు, పరిపాలన మారిపోతున్నప్పుడు, పరిపాలన తీర్లు మారిపోతున్నప్పుడు ఒక యేసుక్రీస్తు పట్టుమని ఒక 100 మంది సైనికులు కూడా లేరు చేతిలో, 12 మంది. ఈ 12 మంది కూడా యుద్ధ విద్యలలో ఆరితేరిన సుశిక్షితులైనటువంటి సైనికులేం కారు. జాలరులు, పన్నులు వసూలు చేసుకునే ఒక సాధారణమైన నేపథ్యాల నుండి వచ్చిన వాళ్ళు. ఈ 12 మందితో చనిపోయినటువంటి ఒక రాజు పరిపాలనను ఎలా సాగించగలడు? ప్రపంచాన్ని పరిపాలించాలి అంటే, ప్రపంచ భూపతులకు అధిపతి కావాలి అంటే వారందరినీ మించిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడై ఉండాలి. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు, ప్రవీణుడై ఉండాలి. కానీ క్రీస్తు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని నేర్పించిన అతి సున్నితమైన వాడు, మెత్తని వాడు. ఈ 12 మంది శిష్యులు కూడా ఇంచుమించుగా అటువంటి వారే, అదే భావజాలాన్ని కలిగిన వాళ్ళు. మరి వాళ్ళు ఎలా ప్రపంచాన్ని పరిపాలించగలిగారు? ఎలా క్రీస్తు పరిపాలించగలుగుతున్నాడు? నాటి నుండి నేటి వరకు ఇది సాధ్యమేనా అని మనం ఆలోచించినప్పుడు, దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి తన తాలూకు ప్రభావాన్ని చూపించాలి అంటే ఆ వ్యక్తి బ్రతికే ఉండవలసిన అవసరం లేదు. అతడి మాటలు ఎన్ని వేల సంవత్సరాల వరకైనా నిలిచి ఉండి మానవుల పాలిట ఒక శాసనంగా మారగలగాలి. ఒక శాసనంగా. ఒక ఉదాహరణ నేను మీకు చెబుతాను. కార్ల్ మార్క్స్ అనే పేరు మీరు వినే ఉండుంటారు. కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కార్ల్ మార్క్స్. ఈ మార్క్స్ రచించినటువంటి ఎన్నో రచనలు చాలా చదివాను నేను కూడా, మర్చిపోయిన వాటన్నిటి పేర్లు. ఆ రచనలు ప్రపంచం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ఆ రచనల మీద ఆధారపడే మొట్టమొదట కమ్యూనిస్టు విప్లవం అనగా రష్యాలో విప్లవం అనేది ప్రారంభమైంది. లెనిన్ నాయకత్వంలో రష్యాలో తిరుగుబాటు వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థను రూపుమాపి సమసమాజాన్ని స్థాపించుకోవడానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు, నడుం బిగించారు. ఆ దిశగా వాళ్ళు పరిపాలిస్తూ వెళ్లారు. తర్వాత ఈ కమ్యూనిస్టు సెగలు అనేవి ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించేశాయి. ఈ రోజున్నటువంటి చైనా కమ్యూనిస్టు దేశం. ప్రపంచంలో చాలా రాజ్యాలు కమ్యూనిజం భావాలు కలిగినటువంటి రాజ్యాలు. మరి వీళ్ళందరికీ ఆద్యుడెవరు, కారకుడెవరు, మూలపురుషుడెవరు అని మనం ఆలోచిస్తే కార్ల్ మార్క్స్ అనే ఒక యూదుడండి. అతడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే ఒక పుస్తకాన్ని రచించాడు. ఇప్పుడు గుర్తొచ్చింది, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇది చాలా శక్తివంతమైనటువంటి పుస్తకం. దానిని చదివిన ఎంతో మంది ప్రభావితులై ఆ మాటలతో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి
ప్రభుత్వాల మీద తిరగబడేటట్టు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుని ఉన్న వనరులను, సంపదనంతటినీ కూడా సమానంగా పంచుకున్నారు. ఇది మనకు తెలిసినటువంటి చరిత్ర. ఈ రష్యా విప్లవం వచ్చినప్పుడు కార్ల్ మార్క్స్ లేడు. చైనాలో కమ్యూనిజం భావాలు పెరిగినప్పుడు కార్ల్ మార్క్స్ లేడు. వ్యక్తిగతంగా అతడు లేడు, మరణించాడు అప్పటికే. కానీ అతని రచనలు, అతని ఆలోచన, అతడు లిఖించినటువంటి పుస్తకాలు, అతడు ఏర్పరిచినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది మానవ హృదయాలలోనికి చొచ్చుకుపోయింది. భారతదేశంలో కూడా చాలా మంది కమ్యూనిస్టులు ఉన్నారు. సిపిఐ, సిపిఎం ఇవన్నీ మనం వింటుంటాం కదండి. మార్క్సిస్ట్ ఇవన్నీ మనం వింటుంటాం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? అతడి ఆలోచన నుండి పుట్టుకొచ్చినవి, అతడి ఆలోచనకు ప్రభావితమై పుట్టుకొచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా. భారతదేశంలో ఏంటి, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందంటే దానికి మూలకారకుడు, ఆద్యుడు అతనేనండి. మరి వ్యక్తి లేడే, ఎలా స్థాపించగలిగాడు ఇవన్నీ కూడా? అతడి మాటలు, అతడి ఆలోచన అంత శక్తివంతమైనది, అంత శక్తివంతమైనది. వెరీ గుడ్. ఇప్పుడు కమ్యూనిజం ఎలా ఉంటుందంటే, కమ్యూనిజం హింసాత్మకంగా ఉంటుంది. బాగా తెలుసుకోవాలి ఈ సంగతి. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అంటే, అవసరమైతే హింసాత్మక పద్ధతుల్లోనైనా సరే పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి దానిని అంతటినీ కూడా స్వాధీనపరుచుకుని ఉన్న అందరికీ సమానంగా పనిచేయాలి. భారతదేశంలో జరుగుతున్న తిరుగుబాట్లు మనకు తెలుసు. నక్సల్బరీ అనే గ్రామం నుండి పెళ్లుబుకినటువంటి నక్సల్ ఉద్యమం మనకు తెలుసు. అలాగే ఈ రోజున అడవుల్లో తిరుగుతున్నటువంటి నక్సల్స్, వారి భావజాలాలు, వారి ఆవేశపూరిత ప్రసంగాలు, వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు, ఆలోచించినప్పుడు వారందరి లక్ష్యం ఒక్కటే, పేదవాడు నలిగిపోకుండా ఉన్నవాడి చేతిలోనిది తీసుకుని పేదవాడికి సమానంగా పంచిపెట్టగలగాలి. అదే వారి లక్ష్యం, అదే వారి ధ్యేయం. కమ్యూనిజం భావాలు ఇవన్నీ కూడా. ఇలా హింసాత్మకమైనది మార్క్స్ పరిచయం చేసినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం. కానీ క్రీస్తు, లేకపోతే క్రీస్తు ద్వారా దేవుడు పరిచయం చేసినటువంటి రాజ్య సిద్ధాంతం ఎలా ఉన్నది అంటే, రాజే బ్రతికొండి ఎల్లకాలము శరీరంతో జీవించి ఉండవలసిన అవసరం లేదు. ఆ రాజు వెలుబుచ్చిన అభిప్రాయాలు, చేసిన సూచనలు, గీసిన గీతలు ప్రపంచంలో ఎప్పటికైనా సరే నిలిచిపోయి ఉండే విధంగా మనకు కనపడుతున్నాయి. ఈ రోజున దేవుడు అలా రూపొందించాడు ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని, ఆ సిద్ధాంతాన్ని అలా తయారు చేశాడు. ఆ నాయకుడు అతి కొద్ది కాలం ఈ భూమి మీద బ్రతికి ఉండి పలికినటువంటి మాటలు, ఒక నాయకుడు కేవలం 3 సంవత్సరాలలో చెప్పినటువంటి మాటలు 2000 సంవత్సరాలు దాటినా సరే మనుషుల చెవులలో ఇంకా గింగిర్లుమంటున్నాయి. ఏనాడో క్రీస్తు పలికినటువంటి మాట ఈ రోజున బ్రతుకుతున్నటువంటి మనలో ఆవేశాన్ని రగిల్చగలుగుతుంది. రక్తం మరిగిపోతుంటుంది ఒక్కొక్కసారి క్రీస్తు భావజాలాన్ని మనం చూసినప్పుడు. ఎలా సాధ్యం అవుతుంది? ఇది మనిషి లేడు కదా. ఒక నాయకుడు కంటి ముందు కనపడకుండా, నడిపించే నాయకుడు, నాయకత్వం లేకుండా ప్రపంచంలోని కోట్ల మంది ఈ రోజున ఒక వ్యక్తి యేసుక్రీస్తు, కాసేపు వ్యక్తి అనుకుందాం, ఒక వ్యక్తి వెనుక తరతరాలకు నిలబడుతున్నారు అంటే ఆ రాజు సామాన్యుడు కాడు, ఆ రాజ్యము సామాన్యమైనది కాదు. ఆ రాజు సామాన్యుడు కాడు, అతడి నోట నుండి వచ్చినటువంటి మాటలు సామాన్యమైనవి కావన్నమాట. చూడండి, అందుకే రాజ్యము గురించి అన్నిసార్లు దేవుడు ప్రస్తావించాడు. దానియేలు గ్రంథంలో ప్రస్తావించడం మనం చూస్తాం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బాప్తిసం ఇచ్చి యోహాను నోట దాన్ని పలికించడం మనం చూస్తాం. ఇక క్రీస్తు కాలం వచ్చేటప్పటికి క్రీస్తు నోటను అనేక విధాలుగా పలకడం మనం చూస్తాం. క్రీస్తు బోధలలో అధిక శాతం దేవుని రాజ్యము 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 అని ఆయన పలకడమే మనకు కనపడుతూ ఉంటుంది. ఇకపోతే అపోస్తుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు కూడా రాజ్యం గురించే ప్రకటించారు. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి అన్నాడు. చూడండి, ఏంటి ఎంతమంది ఈ రాజ్యం గురించి చెప్పాలా? విదేశీ వేదికల మీదకి వెళితే ప్రతి నాయకుడు తమ రాజ్యం గురించి చెప్పుకుంటాడు. తెలుసా మీకు? డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య గుజరాత్ వచ్చాడు, మనందరికీ తెలిసిందే. గుజరాత్ వచ్చి ఆ ఉపన్యాసంలో మొట్టమొదటి భారతదేశం గురించి ప్రస్తావించాడు. తర్వాత వాట్ ఈజ్ అమెరికా, అమెరికా ఘనత ఏమిటి, అమెరికా చరిత్ర ఏమిటి, అమెరికా సంస్కృతి ఏమిటి, అమెరికా సామర్థ్యం ఏమిటి, అమెరికా విజన్ ఏంటి,
దురదృష్టి ఏమిటి? దీని అంతటినీ కూడా అతడు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కూడా రాజ్యం గురించి ప్రకటించబడుతోంది. ఒక రాజ్యంలో నివసిస్తున్నటువంటి మనుషులు బాగా గమనించాలి. భూలోక సంబంధమైన ఒక రాజ్యంలో బ్రతుకుతున్న వాళ్ళు మరేదో రాజ్యం కొరకు మాట్లాడడం విడ్డూరం కాదండి. భారతదేశంలో బ్రతుకుతున్న మనం పాకిస్తాన్ గురించి మాట్లాడితే ఊరుకుంటారా? భారతదేశంలో బ్రతుకుతున్న మనం అమెరికాను పొగిడితే ఊరుకుంటుందా? ఇండియా ఊరుకుంటుందా? క్రైస్తవులు తమకు దేశాన్ని విభజించి ఇచ్చేయమన్నారు అని ఒక నింద క్రైస్తవుల మీద వేస్తున్నారు ఈ రోజున. బ్రతకడానికి స్వేచ్ఛ లేనప్పుడు ప్రత్యేక భూభాగం ప్రస్తావించినందుకే అంత కోపం వచ్చేస్తోంది ప్రజలందరికీ కూడా. సత్యాన్ని విస్మరించి ఒక వ్యక్తి ఆ మాట ఎందుకు మాట్లాడాడు అనే ఆలోచన లేకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారే. దేశాన్ని విభజించేయమని కోరుకుంటున్నారు వీళ్ళు, దేశభక్తులని అడుగుతున్నారే. అటువంటిది ఒక రోమా సామ్రాజ్యంలో లేకపోతే ఒక యూద సామ్రాజ్యంలో ఒక హేరోది కింద బ్రతుకుతూ మరొక రాజ్యం రాబోతోంది, మరొక రాజ్యం ఉన్నది అని ప్రకటిస్తున్నారు అంటే అసలు అలా ప్రకటించడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఆ రాజ్యం ఎంత విలువైనది అయి ఉండాలి? దానికి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉండాలి? ఆలోచించాలి మీరందరూ కూడా. యేసుక్రీస్తు గారు మరణించిన తర్వాత కూడా కేవలం బ్రతుకున్నప్పుడే కాదు, మరణానంతరం కూడా ఆయన బోధలు రాజ్యము, దేవుడు స్థాపించబోయే లేక స్థాపించిన రాజ్యం గురించి సాగాయి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఎలా ఉంటుందో. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. మొదటి మాట నుండి చివరి మాట వరకు రాజ్యము గురించే సాగింది అంటే ఆ రాజ్యం అనన్య సామాన్యం అన్నమాట. ఆ రాజ్యము అసాధారణం అన్నమాట. ఆ రాజ్యము దుర్భేద్యం అన్నమాట. దాన్ని ఎవరూ ఛేదించలేరు, దాన్ని ఎవరూ కూలద్రోయలేరు. ఆ రాజు అంత శక్తివంతుడు అన్నమాట. ఆ రాజ్యంలో సైనికులు అంత శక్తివంతులన్నమాట. ఆ రాజ్యాంగం అంత పటిష్టమైనదన్నమాట. అందుకే రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఎన్నిసార్లు ఈ పదాలు బైబిల్లో దొరుకుతాయి. మీరు ఒక్కసారి కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి ఎన్నిసార్లు ఉంటాయో. అంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది ఇటువంటి రాజ్యము కాదు, అది మహాశక్తివంతమైనటువంటి సామ్రాజ్యం అనే సంగతి మనకు అర్థం కావాలి. ఆ రాజ్యాన్ని పరిపాలించే మహానాయకుడే అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. భూలోక రాజ్యాలన్నిటికీ అధిపతి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబుధుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు అంటున్నాడు. భూపతులకు అధిపతి. దేవుని పిల్లలారా, ప్రపంచంలోని ఏ రాజ్యము కూడా పోల్చలేనంతటి సమున్నతమైన స్థానంలో నిలబడి ఉన్నదే దేవుడు స్థాపించిన రాజ్యం. అది ఈ భూమి మీద ఒక చిన్న భూభాగానికి పరిమితమైపోయినది కాదు. యావత్ భూప్రపంచానికి చెందినది అది. ఒక జనాభాకు పరిమితమైంది కాదు, ఒక వంశంతో నిలిచిపోయినది కాదు. మొఘలుల వంశం నేడు లేదండి భారతదేశంలో. మొఘలుల వంశం లేదు, పరిపాలన లేదు. బొబ్బిలి వంశం లేదు, కాకతీయ వంశం లేదు, శాతవాహన వంశం లేదు, చివరికి బ్రిటిష్ వంశం కూడా లేదు. అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఈ రాజ్యంలో ఏదో ఒక వంశం వాడు రావటం, నిలిచిపోవడం కాదు. ఈ భూమి మీద ఎన్ని వంశాలుంటే అన్ని వంశాల నుండి ప్రజలు రావాలి ఈ రాజ్యంలోకి, అన్ని భాషల నుండి రావాలి అంటున్నాడు. కారణం, అది దేవుడు స్థాపించిన రాజ్యం. ఇకపోతే దానికి రాజు యేసుక్రీస్తు గారు అనే సంగతి మనకు తెలుసు. దీనంతటినీ పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి అనగా అనేక రాజ్యాల మీద అధికారం కలిగిన వాడిని చక్రవర్తి అంటాడు. రాజుల మీద రాజుగా ఉన్న వాడిని చక్రవర్తి అంటారు. మహాచక్రవర్తి యేసుక్రీస్తు గారు ఎలా పరిపాలిస్తున్నాడు? మరి ఏమిటి ఆయన రాజ్యం అంటే ఎలా ఉంటుంది? దేవుని రాజ్యము నీతితో నిండి ఉంటుంది. నిన్న మనం చూసాం రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం అంటే భోజనాలు చేయడం కాదు, తాగి తందనాలాడడం కాదు. దేవుని రాజ్యం అంటే నీతి. దేవుని రాజ్యం అంటే నీతి అన్నాడు. నీతి రాజ్యం అది, సమాధానపు రాజ్యం అది అంటున్నాడు. అందుకే ఆ రాజ్యం గురించి విస్తృతంగా ప్రకటించారు అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచనం చూడండి. తరువాత అతడు
దేవాలయంలోనికి వెళ్లి, సమాజ మందిరంలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు అంటున్నాడు. ఎవడు అంత తర్కించాల్సిన అవసరం ఉందా? దేవుని రాజ్యం గురించి ఒప్పించుచు అంటున్నాడు. అంత ఒప్పించవలసిన అవసరత ఉన్నదా? ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. దేవుని పిల్లలారా, అంత గొప్ప రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. దాని గురించి ప్రాణాలే పెట్టారు వాళ్ళు. అపోస్తలులు ప్రాణాలే పెట్టేశారండి రాజ్య విస్తరణ కొరకు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతనికి ఒక దినవంటూ నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిచ్చుచు. ఆ రాజ్యమే నీతి రాజ్యము. ఆ నీతి రాజ్యమునకు రాజే నీతిమంతుడైన యేసుక్రీస్తు గారు. దేవుని పిల్లలారా, మరి ఆ రాజ్యం ఎక్కడున్నది? ఆ రాజ్యం ఎలా ఉన్నది? ఆ రాజ్యపు రాజు భూపతులకు అధిపతిగా తన ఆధిపత్యాన్ని చూపించగలుగుతున్నాడా లేదా? ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టవలసినది ఎవరు? ఆ ఆధిపత్యాన్ని చూపించవలసినది ఎవరు అనే ఆలోచన ఇంతవరకు క్రైస్తవులకు కలగలేదంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఎంతవరకు క్రైస్తవులకు పట్టలేదు అసలు. క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం ఎంత గొప్పది అని తండ్రి అయిన దేవుని దగ్గర నుండి, యేసుక్రీస్తు దగ్గర నుండి, పరిశుద్ధాత్మ దగ్గర నుండి అపోస్తలుల వరకు ఇంత బలీయంగా దాని గురించి చెప్తున్నప్పుడు అంత బలముగా అసలు ఏ క్రైస్తవుడు ఆలోచించాడు చెప్పండి? క్రీస్తు ఈ రాజ్యం గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకాలి నువ్వు అన్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. ఆయన రాజ్యమును వెతకాలట. రాజ్యమును వెతకటం ఏమిటి? భారతదేశాన్ని వెతికితే దొరుకుతుందా అండి? అమెరికాను వెతికితే దొరుకుతుందా? విమానాలు వేసుకు వెతికితే దొరుకుతుంది. ఓడలు ఎక్కి వెతికితే దొరకబడ్డాయి ఇవన్నీ కూడా. మరి దేవుని రాజ్యమును ఎలా వెతకాలి? ఎవరు వెతకాలి? దేవుని రాజ్యమును క్రైస్తవుడు వెతకాలి. వెతికి పట్టుకుని ఈ ప్రపంచానికి చూపించగలగాలి, ఇది దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది అని. దేవుని పిల్లలారా, దేవుని రాజ్యం అంతా నీతి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి అన్నాడు. నీతి 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 అంటున్నాడు. నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటండి? నీతి అనగా యథార్థత. నీతి అనగా నిస్వార్థము. నీతి అనగా సమస్తమును అధిగమించగలగటం. నీతి అనగా సమస్తమును త్యజించగలగటము, సమస్తమును సహించగలగటము, విలువలను కలిగి ఉండటము. అదే నీతి. విలువలను కలిగి ఉండటం, సమస్తమును ఓపికతో భరించడము, సమస్తమును త్యాగం చేయటం, సమస్తమును సహించటం, సకల విధములైన మంచితనాన్ని కలిగి ఉండటం, పరులకు హాని కలిగించకపోవటం, పరుల శ్రేయస్సును కోరుకోవటం, ఆ శ్రేయస్సు నిమిత్తం అవసరమైతే చివరకు తమ ప్రాణములనే పెట్టటం. అటువంటి వాడు నీతిమంతుడు. అటువంటి వారు కలిగిన రాజ్యము నీతి రాజ్యము. ఆ ప్రకటనను చేసేవాళ్లు నీతిమంతులు. నీతిని ప్రకటించేవాడు నీతిమంతుడు. నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. నీతిగా బ్రతికి ఇతరులకు చెప్పేవాడు నీతిమంతుడు. దేవుని నీతిని సమాజానికి వివరించి చెప్పేవాడు నీతిమంతుడు. అలా చెప్పబడుతున్నటువంటి స్థానమే అదే దేవుని రాజ్యం. అందుకే దానిని వెదకమన్నాడు దేవుడు. ఆయన రాజ్యము వెదుకు ఎక్కడుంటుందో, ఆయన నీతిని వెదకు, నువ్వు ఆలోచించు అసలు అది ఎలా ఉంటుందో. యేసుక్రీస్తు గారు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు మీరు అప్పచెప్పేశారు కదా అన్యాయంగా అని తిడతాడు పేతురు యూదులందరినీ కూడా. క్రీస్తు నీతిమంతుడు. ఆ నీతిమంతుడి బ్రతుకు ఎలా ఉందో మనకు తెలిస్తే నీతంటే ఏమిటో మనకు అర్థమైపోతుంది. అపోస్తలుల జీవన విధానం ఎలా ఉన్నదో మనకు అర్థమైతే నీతి రాజ్యం అంటే ఏమిటో మనకు తెలిసిపోతుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నవో మనం ఆకలింపు చేసుకుంటే నీతి రాజ్యం అంటే ఏమిటో మనకు అర్థమైపోతుంది. దేవుని పిల్లలారా, క్రీస్తు బ్రతికిన విధానం ఈ ప్రపంచానికి మార్గదర్శకం. స్వార్థం లేదు, నేను అనే ఆలోచన లేదు, నా కుటుంబం అనే భావన లేదు,
పేద ధనిక అనే తారతమ్యం లేదు. నా స్థాయి ఏమిటి అని ఏనాడు విర్రవేగలేదు. నేనేమిటి మీ మధ్యకు రావటం ఏమిటి, అసలు నేను ఎవరో మీకు తెలుసా, నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా అని భయపెట్టడాలు ఎక్కడా కనపడలేదు. ఎవడో ఒకడు విర్రవీగి మాట్లాడినప్పుడు క్రీస్తు అసలు తాను ఎవరో చెప్పడానికి ఒక చిన్న మాటను, నేను నా తండ్రిని వేడుకొనలేనని, ఒకవేళ వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను, సైనిక శక్తిని పంపలేడని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నేను అలాగ విర్రవీగేవాణ్ణి, అలా నన్ను నేను కాపాడుకునేవాణ్ణి, నా రాజ్యాన్ని స్థాపించుకునేవాణ్ణి, కాపాడుకునేవాణ్ణి కాదు. నాదంతా నీతి రాజ్యం. నా విధానం, నా పంథా అంతా ఓర్పు, సహనము, కనికరము, క్షమ, దయ, జాలి, ఇటువంటి గుణాలతో నిండి ఉంటుంది. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఒక మాట ఆయన వేశాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చూసారని స్పష్టత వచ్చేసింది మనకి. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది? అది ఈ లోక సంబంధమైనదా? దానికి కొన్ని ఎల్లలుంటాయా, భూభాగాలుంటాయా, నదులు, సముద్రాలు, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం వంటి ఎల్లలలో బిగింపబడినటువంటి దేశము, ప్రాంతము, రాజ్యం అది కాదు. అది ఈ లోక సంబంధమైనది కాదు. అది శరీర కోరికలు తీర్చుకునే సంబంధమైనది కాదు. అది అధికారం కొరకు ప్రాకులాడే రాజ్యం కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దానిలో అధికారం కొరకు కత్తి పట్టడం ఉండదు, అధికారం కొరకు కుట్ర చేయడం ఉండదు, అధికారం కొరకు అల్లరు లేవదీయటం ఉండదు, మత కలహాలు ఉండవు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఉండదు నా రాజ్యంలో. ఎందుకంటే ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయి, కానీ నా రాజ్యం అటువంటిది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను ఆ యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. ఇహ సంబంధమైనది కాదది, మరొక ఆలోచన విధానానికి చెందినది అంటున్నాడు. ఈ లోకపు రాజ్యాల వంటిది కాదు. నా రాజ్యము నీతి రాజ్యము అంటున్నాడు. నా రాజ్యంలో ప్రతి ఒక్కడు నీతిమంతుడు. ఎవడైనా ఆకలితో ఉంటే చూడలేని వాడు నా రాజ్యంలో ఉంటాడు. ఎదటివాడు ఆకలితో ఉన్నా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, అవసరమైతే వాడి గిన్నెలోది కూడా నేను తీసుకుని తినేసేస్తాను అని ఆలోచించేవాడు నా రాజ్యంలో ఉండడు అంటాడు. నా రాజ్యంలో బేదలుగా ఉంటారు. నా రాజ్యంలోని ప్రజలు త్యాగపూరితమైనటువంటి ఆలోచనలతో నిండి ఉంటారు. నా రాజ్యంలోని ప్రజలు ఇతరుల కొరకు ఆలోచిస్తారు. ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. ఇది నా రాజ్యము. దేవుని పిల్లలారా, కాబట్టి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు గారు స్థాపించినటువంటి, దేవుడు క్రీస్తు ద్వారా స్థాపించిన రాజ్యమే నీతి రాజ్యము. ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ నీతిమంతులు కావాలి. ఇంతకీ ఎందుకు స్థాపించాడు ఈ రాజ్యాన్ని? నిన్న మనం చూసాం. ఎందుకు స్థాపించాడు? యేసుక్రీస్తు గారి ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాన్ని చూసి, ఆ రాజ్యంలోని ప్రజల స్థితిగతులను, జీవన విధానాలను చూసి, ఆ రాజ్యానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చూసి, దాన్ని చదివి అబ్బురపడి, ఆశ్చర్యపడి తాము కూడా ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అనుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ అటువంటి రాజ్యం మా రాజ్యంలో కూడా ఉండాలి అని భావించాలి. ఆ రాజ్యం కొరకు తాపత్రయపడాలి ప్రతి రాజ్యం కూడా. ఒక రాజ్యాధినేత వచ్చి, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకుడు వచ్చి, ఈ రాజ్యం దగ్గరకు వచ్చి ఈ రాజ్య చట్టాన్ని తెలుసుకుని దానిని తమ రాజ్యంలో, ఈ లోక సంబంధమైన రాజ్యంలో అమలు పరచగలగాలి. దేవుని రాజ్యంలో ఉన్న రాజ్యాంగాన్ని తమ రాజ్యాంగంగా పెట్టగలగాలి. ఆ స్థితి వచ్చిన నాడు ఒక భూలోకపు రాజు, ఒక భూలోక అధిపతి సర్వలోకాధిపతి పాదాల క్రిందకు వస్తాడప్పుడు. ఆలోచించండి, అర్థమవుతుంది కదా నేను చెబుతున్న మాట మీకు. ఈ భూపతులందరూ కూడా ఆ ఒక్కడైన అధిపతి క్రిందకు వచ్చేస్తారు. ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది? ఇది జరగడానికి ఆయన బ్రతికుండాల్సిన అవసరం లేదు. ఒక భూపతి సర్వలోక అధిపతి పాదాల చెంతకు రావటానికి ఆ అధిపతి కత్తి పట్టుకుని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిన మాటలు ఆ ఎదుటి వ్యక్తి చెవిన పడితే ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రాజ్యంలో చేరగలగాలి. ఈ గ్రంథాన్ని తన రాజ్యానికి రాజ్యాంగంగా నిలబెట్టగలగాలి, చేయగలగాలి. వింటున్నారు కదండి అందరూ?
అది దేవుని ఆలోచన, అది దేవుని ప్రణాళిక. ఒక ఇశ్రాయేలు రాజ్యాన్ని చూసి మిగిలిన ప్రపంచం అంతా ఎలా ముక్కున వేలేసుకుని అందరూ తండ్రి అయిన యెహోవా దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలి అని తండ్రి అయిన దేవుడు ఆశపడ్డాడో, క్రీస్తు ద్వారా తాను స్థాపించిన రాజ్యాన్ని చూసి ప్రపంచ రాజ్యాలు, రాజ్యాధినేతలు అందరూ కూడా క్రీస్తు రాజ్యంలోకి పరుగున వచ్చి ఆ చట్టాన్ని తమ దేశ చట్టాలుగా మార్చుకోవాలి అని దేవుడు ఆశించాడు. అనగా ప్రపంచ రాజ్యాలన్నీ నీతి రాజ్యాలు కావాలి. ఏ రాజ్యం అయితే క్రీస్తు ఆజ్ఞల ప్రకారం బ్రతికి నీతిమంతంగా మారిందో, ఏ రాజు అయితే ఈ నీతి సూత్రాలకు అంగీకరించాడో ఆ రాజుకి అధిపతిగా క్రీస్తు కొనసాగుతాడు. మరి ఒక రాజు దగ్గరకు క్రీస్తు మాటలు వెళ్ళాలి అంటే, ఈ రాజ్యమును గూర్చిన సంగతులు వెళ్ళాలి వెళ్ళాలి కదా. ఒక రాజు దగ్గరకు, ఒక అధిపతి దగ్గరకు, ఒక నాయకుడి దగ్గరకు క్రీస్తు మాటలు తగిన విధంగా వెళ్ళకపోతే అతడు ఎలా స్పందిస్తాడు? ఈ రాజ్యాన్ని ఎలా గుర్తిస్తాడు? తాను ఆ రాజ్యంలో ఎలా చేరతాడు? తన రాజ్యానికి బైబిల్ను రాజ్యాంగంగా ఎలా నిర్ణయిస్తాడు? చెప్పండి. ఈ రోజున ప్రపంచంలో బైబిల్ను అధికారిక రాజ్యాంగంగా కలిగినటువంటి దేశం ఏదుందండి? ఏదన్నా ఉందా? ఏదైనా మనకు కనపడుతుందా? ఎందుకు కనపడట్లేదు? ఎందుకు కనిపించట్లేదు? చెప్పండి, ఎందుకు కనిపించట్లేదు? ఆలోచించండి. అసలు క్రైస్తవుడికే బైబిల్ అంటే ఏమిటో అర్థం కాలేదు. దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలియలేదు. ఆ రాజ్యం కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రకటించాడు కదా, ఈ రాజ్యం కొరకు నేను ఎలా ప్రకటించాలి అర్థం కాలేదు. అందుకే ప్రకటించవలసిన బాధ్యతను తీసుకోకుండా క్రైస్తవుడు ఏం చేశాడంటే చర్చికి వెళ్ళి వచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి ఈ సువార్తను ప్రకటించవలసిన పని పెట్టుకోకుండా సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటూ కాళ్లు బిగించుకుని ఒక చోట కూర్చున్నాడు. నీకు నడిస్తే మోకాళ్ళు నొప్పులు రావు. నువ్వు నడుచుకుంటూ వెళితే నీకు మోకాళ్ళు నొప్పులు రావు. నువ్వు కూర్చుని మోకాళ్ళేసి రాత్రుళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నీ మోకాళ్ళకి ఎందుకు పనికిరావు. మోకాళ్ళున్నవి కేవలము నువ్వు ప్రార్థన చేస్తూ కూర్చుంటావని కాదు దేవుడిచ్చింది. ఆ మోకాళ్ళను బలపరుచుకుని వెళ్లి సువార్త ప్రకటించు అన్నాడు దేవుడు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు మాత్రం ప్రతి ఒక్కడు సిద్ధం. ఈ ప్రపంచంలో ఏ డినామినేషన్ చూసుకోండి మీరు. ఉపవాస ప్రార్థనలకు సిద్ధం ప్రతి ఒక్కడు. వారానికి ఒకసారి సంఘానికి వెళ్లి ప్రార్థన చేసుకుని చందాలు వేసి రావడానికి సిద్ధం ప్రతి ఒక్కడు. రెడీ అయిపోతారు, ముస్తాబ్ అయిపోతారు, పెళ్లికి వెళ్తున్నట్టు తయారైపోతారు. సువార్త ప్రకటనకు రమ్మనండి, బైబిల్ చేతికిచ్చి దేవుని రాజ్యం గురించి 4 మాటలు ప్రకటించని చెప్పండి, వెళ్ళి ఒక్కడు కదలడు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యముల గురించి చెప్పవలసిన అవసరం వాళ్ళకు లేదు. దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు అందేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. ఇలా ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యపు విలువను గుర్తించక, నాయకుడైనటువంటి విలువను అర్థం చేసుకోక, ఒక సంఘంలో తలుపులు వేసుకుని తమ్మును తాము సమాధి చేసుకున్నారు. కాబట్టే బైబిల్ చదవలేదు. కాబట్టే ఈ రోజున బైబిల్ ఏ దేశపు రాజ్యాంగంగానూ లేదు తెలుసండి. చాలా తక్కువ దేశాలు, మహా అయితే 1 or 2 అనుకోండి, 1 or 2, అది కూడా కొన్ని భాగాలు మాత్రమే అర్థం చేసుకోలేకపోయారు బైబిల్ని. ప్రతి ఒక్కడికి వాడి చదువు ముఖ్యం. ప్రతి కుటుంబానికి తమ బిడ్డల చదువులు ముఖ్యం. ప్రతి తండ్రి తన బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేయాలని కోరుకునేవాడే. అంతే తప్పించి తన బిడ్డలు ఉన్నతమైన దేవుని రాజ్యపు జ్ఞానాన్ని అభ్యసించి దాన్ని ప్రకటించడానికి వెళ్ళగలగాలి. క్రీస్తే మరొక లోకం నుంచి వచ్చి ఈ రాజ్యం గురించి ప్రకటించాడు అంటే నా బిడ్డలు ప్రకటించకపోతే ఎలా అని ఆలోచించే తండ్రి ఎవడు? వారానికి ఒక్కసారి సండే స్కూల్కి పంపించడానికే వెనక ముందు ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నటువంటి లోకం ఇది. ఆ రోజు కూడా చదువు ఆగిపోతుందని ఏడిచి చచ్చే తల్లిదండ్రులు ఉన్నటువంటి లోకం ఇది. తాము చెయ్యలేదు దేవుని పని, తమ బిడ్డల చేత చేయించడానికి సిద్ధపడని చదువులలో ముంచుతున్న తల్లిదండ్రులున్న లోకం ఇది. అందుకే సిద్ధపరిచుంచాడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరొక లోకాన్ని, అదే పాతాళ లోకం, దానిలోని అగ్నిగుండం. పేరుకి క్రైస్తవుడు, పేరుకి క్రీస్తును ధరించుకున్నవాడు, పేరుకి క్రీస్తు రాజ్యంలో బ్రతుకుతున్నవాడు,
క్రీస్తు రాజ్యమును గురించి మరొకటికి ప్రకటించని వాడు రాజ్యంలో బ్రతుకుతున్నవాడు కాడు. వాడు క్రైస్తవుడు ఎంత మాత్రము కాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎవడికి కావాలని బోడి చదువు, ఎవడికి కావాలని ఉద్యోగం, ఎవడికి కావాలని జీతాలు? దేవుడికి కావాలా? ఎవరికి కావాలని నీ డిగ్రీలు? దేవుడికి కావాలా నీ డిగ్రీలు? పుట్టించిన దేవుని కొరకు, ఆయన స్థాపించిన రాజ్యం కొరకు, దాని కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు 2 మాటలు చెప్పలేని వాడు ఒక మనిషా దేవుడి దృష్టిలో? ఆయన కుమారుడా? అందుకే దేవుని రాజ్యం అంటే ఏమిటో అసలు ఈ ప్రపంచానికి తెలియకుండా పోయింది. దేవుని రాజ్యపు విలువ తెలియకుండా పోయింది. భూపతులకు అధిపతిగా చూసుకుంటున్నాడు యేసుక్రీస్తుని. కానీ ఏ భూపతి క్రీస్తుని అధిపతిని చేశాడు అనగా తన ఆలోచనలకు పైన క్రీస్తును కూర్చోబెట్టాడు చెప్పండి? క్రీస్తు పాదాల కింద ఎవడున్నాడు? ఏ రాజు శిరస్సు వంచుతున్నాడు చెప్పండి? నీతి లేదు మనుషులలో, నీతి సమాజం లేదు, నీతితో బ్రతికే సమాజం కనపట్లేదు. బైబిల్లో చూపించినటువంటి సమాజం అసలు కనపట్లేదు. ఏవి? కార్ల్ మార్క్స్ అనే ఒకడు తన ఆవేశపూరిత భావజాలంతో సమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు. ఇదే బైబిల్ చదివి దీనిలోని సారాంశాన్ని కాపీ కొట్టిన కార్ల్ మార్క్స్ అన్న ఈ లోకాన్ని ప్రభావితం చేయగలిగాయి. గాని అతడి మాటలైనా క్రీస్తు మాటలు మాత్రం క్రైస్తవ్యాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాయంటే తప్పెవరిలో ఉంది? క్రీస్తులో ఉందా? బైబిల్లో ఉందా? చదవక పక్కకు పెడుతున్నటువంటి క్రైస్తవులలో ఉన్నదా? చెప్పండి. పట్టించుకొని క్రైస్తవుల్లో ఉందా? స్థాపించినటువంటి, రాయించినటువంటి దేవుళ్ళో ఉందా? దేవుళ్ళో ఎందుకుంటుంది? నువ్వు చదవకపోవడం నీ తప్పు. నిన్ను తల్లిదండ్రులు నీ స్కూల్కి పంపించారే, నీకు కావలసిన ఫీజులన్నీ కట్టారే, నీకోసం బట్టలు కొన్నారు, ఉదయాన్నే తల్లి లేచి నీకు అన్ని రెడీ చేసి పెట్టింది, నాన్న ఉద్యోగం చేసి వచ్చి నీకు ఫీజులు కట్టాడు. చదవకపోవడం ఎవరిది తప్పు? నీది తప్పు. అలాగే ఇది వాస్తవం అయితే దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు, క్రీస్తును పంపించాడు, ఆయన బాధ్యతను ఆయన పూర్తి చేశాడు. ఈ రాజ్యం గురించి వెళ్లి లోకానికి ప్రకటించమన్నాడు క్రైస్తవుణ్ణి. ప్రకటించకపోతే ఎలా తెలుస్తుంది వాళ్లకు, ఎదుటివాడికి? నువ్వు బ్రతికి చూపించకపోతే మరొకడు ఎలా వస్తాడు నీ దగ్గరికి? క్రీస్తు నీతిని నువ్వు చూపించగలగాలి కదా నీ బ్రతుకులో. ఇలాగా క్రైస్తవ సమాజాలన్నీ నీతిమయమై, క్రైస్తవ సంఘాలన్నీ నీతి సంఘాలై, ఇవన్నీ ఒక సంఘటితంగా ఉన్నప్పుడు అదే దేవుని రాజ్యం అయితే, ఆ రాజ్యంలో వారి బ్రతుకు తీరే ఉన్నతంగా ఉంటే, ప్రభుత్వానికే అది కళ్ళు తెరిపించే విధంగా ఉంటే, ప్రభుత్వం నీ దగ్గరికి ఎందుకు రాదు? నువ్వెలా బ్రతుకుతున్నావో చూడ్డానికి. నాటి క్రైస్తవులు తమకున్న స్థిర ఆస్తులన్నింటినీ సమానంగా పంచుకున్నారు, సమానత్వాన్ని చూపించారు, నీతిగా బ్రతికారు. ఏది తనది అని ఒకడు భావించలేదు తెలుసా అండి? తెలుసా? కన్నాలేసుకొచ్చిన సంపద ఏం కాదు, వాళ్ళ దానం చేసింది. మనలాగే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదే. మనలాగే వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. నాడు కూలి పనే, గొర్రెలు మేపడం, అదే వాళ్ళ వృత్తి, అదే వారికి కష్టం. ఈ రోజున పని తీరు మారింది, సంపాదన పెరిగింది. ఆనాడు వాళ్ళకున్నదే ఇచ్చారు, వాళ్ళు కష్టపడి సంపాదించిందే ఇచ్చారు దేవుని కొరకు. అందరూ సమష్టిగా పంచుకున్నారు. ఈ రోజు నీ లోకం ఏం చూస్తుంది? లోకం ఏం చూస్తుంది? నువ్వెంత పవిత్రంగా బ్రతికావు, నువ్వెంత నీతిగా బ్రతుకుతున్నావు అన్నది బయటకు కనపడదవి. ప్రపంచంలో బయట కనపడేదేంటో తెలుసా? నువ్వు కనబరుస్తున్నటువంటి త్యాగపూరితమైన జీవితం మాత్రం ఈ ప్రపంచం చూస్తుంది. అందుకే ఒక వ్యక్తిని నీతిగా బ్రతికించడానికి క్రీస్తు తాపత్రయపడ్డాడు. ఒక వ్యక్తిచే దేవుని కొరకు లేదా సమాజం కొరకు త్యాగం చేయించడానికి క్రీస్తు తాపత్రయపడ్డాడు, విజయం సాధించాడు. ఆయన బాటలో వెళ్లిన అపోస్తలులు ఇదే బోధ చేశారు. సమాజాన్ని స్థాపిద్దామన్నారు. నీతి రాజ్యంగా దానిని ఇతర రాజ్యాలకు మార్గదర్శకంగా చూపిద్దాం అనుకున్నారు, బోధించారు, విజయం సాధించారు. ఈ రోజున మనం చదువుకోగలుగుతున్నాం. చదువుకుంటున్న మనం ఎలా బ్రతకగలుగుతున్నాం? ఏది మన బ్రతుకులో నీతి? ఇతరులకు మనం చూపిస్తున్నటువంటి మార్గదర్శకం ఏది? ఎలా ఈ మిగిలిన ప్రపంచ ప్రజలందరూ కదిలి క్రైస్తవుల దగ్గరకు ఎలా వస్తారు? ఎలా వస్తారు చెప్పండి? ఎలా వస్తారు? ఎలా వస్తారు? ఎలా వస్తారు? మనం బ్రతికి చూపిస్తే వస్తారు. క్రైస్తవుడు బ్రతికి చూపించిన నాడు అన్యుడు క్రైస్తవుడి దగ్గరకు వస్తాడు. చివరికి వాడు భూపతి అయినా సరే వచ్చి తీరతాడు. అంటే మనలో ప్రధానంగా కావలసింది దేవుని రాజ్యానికి తగినట్టుగా బ్రతకడం. బ్రతకడం. బ్రతుకు లేదు మనకి. కేవలం క్రీస్తుని నమ్ముకున్నామన్న పేరు మాత్రమే మిగిలింది మన దగ్గర.
జీవితం లేదు మన దగ్గర, త్యాగ గుణం లేదు మన దగ్గర, సమష్టి ఆలోచనలు ఉండవు మన దగ్గర. మన సంపాదన, మన కుటుంబము, మన జీవితము, మన బ్రతుకు, అంతే. దట్స్ ఇట్. మధ్యలో బైబిల్, మధ్యలో వాక్యం, మధ్యలో క్రీస్తు, వారానికి ఒకసారి దేవాలయం, అంతే. ఫినిష్, తీసేయి. ఒక చిన్న కానుక దేవుడు మొహాన్ని కొట్టు, మిగిలినంత ఆయన చూసుకుంటాడు. నువ్వు బ్రతుకు, నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతుకు. ఎలా సమాజం మనల్ని ఆహ్వానిస్తుందండి? ఎలా సమాజం మన దగ్గరకు వస్తుంది చెప్పండి? ఏం చూసి రావాలి? మన దగ్గర ఏమున్నదని. ఇటీవలి కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు. అదేంటంటే, ఏదో దేవాదాయాలకు సంబంధించి చర్చిలు ఇవి పడగొడుతున్నప్పుడు, లేకపోతే పూజారులకు, హైందవ దేవాలయ పూజారులకు వాళ్లకు జీతభత్యాలు ఇవ్వటం, ఏదో ఇష్యూస్ ఏదో జరుగుతున్నప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, హైందవ దేవాలయాలలో వస్తున్న ధనమంతా కూడా ప్రభుత్వానికి జమ చేయబడుతుంది. కాబట్టి వాటితో సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే హైందవ దేవాలయాలకు వారి పూజారులకు సంబంధించిన కార్యక్రమాలను చూడగలం, లేకపోతే వాళ్ళకి ఏదో ఇస్తాము, ఏదో జరిగింది. అయితే క్రైస్తవులకు వచ్చేటప్పటికి ఈ పద్ధతి కుదరదు. ఎందుకంటే క్రైస్తవ చర్చిలలో లేకపోతే వారి పుణ్య స్థలాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి జమపరచరు కదా అని ఒక మాట అన్నాడు ఆయన. ఆలోచించండి. అంటే ఎవడి గుంపు ఆడిది, ఎవడి చర్చ ఆడిది, ఎవడి గృహకూడిక వాడిది, ఎవడి డినామినేషన్ వాడిది. నేను లూథరన్, నేను బాప్టిస్ట్, నేను రోమన్ క్యాథలిక్, నేను ఏదో ఇంకొక ఫెలోషిప్, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే నేను ఎవరి తాలూకా, నేను మరొకరి తాలూకా, మేము ఇంకొకరి తాలూకా. అందరూ క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులే. పోనీ సత్యాన్ని ఎవడన్నా తెలుసుకుంటాడా? సత్యం దగ్గరికి ఎవడన్నా వస్తాడు అనుకుంటే ఎవడు రాడు. సత్యం అవసరం లేదు. సత్యవాక్యం బోధింపబడుతున్న చోటుకు వెళ్లి జ్ఞానాభివృద్ధి చేసుకుని ఆత్మీయంగా ఎదుగుదాము, దేవుని స్థితికి, ప్రభువు స్థాయిని అందుకుందామని ఆలోచించేవాడు ఎవడుండడు. మా ఇంట్లో మేమే ఒక ఫెలోషిప్ పెట్టుకుంటున్నామండి అంటాడు. ఎందుకు? ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసిందండి. ఒక్కొక్క బిల్డింగ్ కి, ఆ బిల్డింగ్ లో ఏదో ఒక ఫ్లోర్ లో ఒక ఫెలోషిప్ ఉంటుంది. ఆ బిల్డింగ్ కూడా అందరూ వస్తే చాలు, ఆదాయం సరిపోద్ది. ఇంకా అక్కడికి ఆ ఇన్కమ్ సరిపోతుంది. ఏదో అడిషనల్ గా ఒక 50 దినాలు వచ్చినా, ఒక 100 దినాలు వచ్చినా చాలు. అలా అయిపోయిందండి ప్రపంచ క్రైస్తవ్యం. ఒక పేటలో 3-4 చర్చిలు ఉంటాయి. 3-4 చర్చిలు. ఒకటి భావజాలంతో మరొకటి భావజాలం కుదరదు. ఈ చర్చోడు పొరపాటున ఆ చర్చికి వెళితే ఇంకా ఆడ చేసి గొడవ అంతెంత కాదు. దేని కొరకు? వాడి దగ్గర నుంచి వచ్చే చందా నీకే రావాలి అని నీ తాపత్రయం. ఎందుకు? నువ్వు, నీ కుటుంబము, నువ్వే బాగుపడాలి. ఇలా ఏ గుంపుగా ఆ గుంపు పోగైపోతోంది తప్పించి మనమందరము క్రైస్తవులముగా మనం సమైక్యతతో ఉండి, సమష్టిగా ఉండి ఈ ప్రపంచానికి మనం ఏం చూపించగలము అని ఆలోచించేవాడు ఎవడు చెప్పండి? ఇంకెలా కనబడతాడండి క్రీస్తు ఈ లోకానికి అధిపతిగా? దేవుని రాజ్యం ఎలా కనబడుతుందండి? ఎవడు చూపిస్తాడు? ఎవడి మీద ఉంది బాధ్యత? దేవుని రాజ్యాన్ని చూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? క్రైస్తవుడి మీదే ఉంది. మరి క్రైస్తవుడు బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నాడా? లేదు. క్రైస్తవుడు బాధ్యతను నిర్వర్తించిన నాడే ఒక దేశము క్రీస్తు చేతిలోకి వెళుతుందనగా నీతి రాజ్యంగా మారుతుంది. క్రైస్తవుడు మొట్టమొదట తానే ముందుకొచ్చి మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె, అపోస్తుల వలె, ఒక క్రీస్తు వలె బ్రతికిన నాడు ఈ జీవన విధానాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సమాజం దగ్గరకు వస్తారు, చేరుకుంటారు. ఇది జరుగుతుందో జరగదా? ఏమండి? బయట సమాజంలో ఇటువంటి ఉదాహరణలు, చిన్న చిన్న ఉదాహరణలు మనం చూస్తున్నామా లేదా? చూస్తున్నాం. అక్కడక్కడ కొంతమంది చాలా ఆదర్శవంతంగా బ్రతుకుతుంటారు. ఆదర్శవంతమైన గ్రామము అంటుంటాడు కొన్నిసార్లు, చూస్తుండండి మీరు. ఆదర్శవంతమైన కుటుంబము అని వేస్తుంటాడు కొన్నిసార్లు పేపర్లో కథనాలు వస్తూ ఉంటాయి, చదువుతూ ఉంటాం మనం, చూస్తుంటాం మనం. ఆదర్శవంతమైన క్రైస్తవ సమాజం చూపించండి ఎవడన్నా అన్నాడేమో.
క్రైస్తవులను చూసి అందరూ మొహాన్న ఉమ్మేస్తున్న వాళ్ళు తప్పించి క్రైస్తవ్యాన్ని అనుసరిద్దాము, దానిలోని సారాన్ని గ్రహిద్దాము. ఇక్కడుంది కదా అసలు విషయం అంతా, నీతంతా ఎక్కడుంది? నీతి ఉన్నది ఇక్కడ, వాస్తవం ఉన్నది ఇక్కడ, బ్రతుకు తీరు ఎక్కడుంది, బ్రతకవలసిన విధానం ఎక్కడుంది, జీవన మార్గం ఎక్కడున్నది అని వెతుక్కుంటూ వచ్చేవాడు ఎవడొస్తున్నాడు? కారణం నీతివంతమైన బ్రతుకు లేకపోవడం, బ్రతికి ఈ ప్రపంచానికి చూపించకపోవడం. నువ్వు ఇంట్లో కూర్చుని ప్రార్థనలు చేసుకున్నంత మాత్రం చేత ప్రపంచం నిన్ను చూసి వచ్చేది నీ దగ్గరికి. తెలుసుకోండి, క్రైస్తవుడు ఒక చిన్న గదికో ఒక చిన్న సంఘానికో పరిమితమైన వాడు కాడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. క్రైస్తవుడు ప్రపంచంతో సంబంధాన్ని కలిగిన వాడు. ఎప్పుడు ప్రపంచంలోనే ఊరి మీదే ఉండాలి క్రైస్తవుడు. ఎప్పుడు కూడా ఇంట్లో బంధించుకుని ఒక మూల కూర్చునేవాడు కాడు క్రైస్తవుడు. ఒక సంఘానికి పరిమితం అయిపోయేవాడు క్రైస్తవుడు కాడు. క్రీస్తు ప్రపంచానికి సంబంధించిన వాడు. తన బ్రతుకు కాలంలో సంచరిస్తూ తిరిగినవాడు క్రీస్తు. అపోస్తలుడు సంచరిస్తూ తిరిగారు. పౌలు దేశాలు సంచరించాడు. నువ్వేంటి ఎప్పుడు చూసినా ఒకే చోట కూర్చుని ఉంటావు? ఇక వాక్యం నేర్చుకోవా? రాజ్యాన్ని కనబరచవా? దైవరాజ్యాన్ని ప్రపంచానికి చూపించవా? ప్రకటించి చూపించవా? బ్రతికించి చూపించవా? ఎలా అధిపతి కాగలడు క్రీస్తు? నువ్వు ప్రకటిస్తేనే కదా ఆయన అధిపతి కాగలడు. అంటే నీ రాజును నువ్వే అవమానిస్తున్నావు. నీ రాజ్యపు గొప్పతనాన్ని నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా కీర్తి గడించాల్సిన క్రీస్తు కేవలం క్రైస్తవుల నిర్లక్ష్యము, మూర్ఖత్వము, అజ్ఞానము కారణంగా ప్రపంచ ప్రజల చేత, ప్రపంచ రాజ్యాల చేత గుర్తించబడలేకపోతున్నాడు. అంటే దీన్ని జీర్ణించుకోగలవా? చెప్పండి దేవుని పిల్లలారా. క్రైస్తవులకు బ్రతుకేది, క్రైస్తవులకు ప్రార్థన ఉంది, క్రైస్తవులలో సాక్ష్యాలున్నాయి, క్రైస్తవుల్లో ఉపన్యాసాలున్నాయి, క్రైస్తవులో ఆరాధన ఉంది. క్రైస్తవులకు బ్రతుకేది, సమాజాన్ని ఆకర్షించే బ్రతుకేది, సమాజాన్ని పిలిచి నీతిని చూపించగలిగే బ్రతుకేది. చెప్పండి, నీతి రాజ్యమేది? లేదు క్రైస్తవుల్లో. ఆయన రాజ్యంలో ఎలాంటి వాళ్ళు ఉండాలట? ఎలాంటి వాళ్ళు ఉండరో చెబుతున్నాడు చూడండి. దేవుని రాజ్యంలో అసలు ఎటువంటి వాళ్ళు ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అన్యాయంగా ఉందని నీ బ్రతుకు. ఎవరికి అన్యాయం చేస్తున్నావు? సాటి మనిషికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నిన్ను కన్న దేవుడికి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నిన్ను నమ్మి నీకు బ్రతుకునిచ్చాడు, తన కొరకు బ్రతకమన్నాడు, నిర్లక్ష్య పెట్టమన్నాడు సమస్తాన్ని నా కొరకు. కానీ క్రీస్తుని, దేవుని నిర్లక్ష్య పెట్టి సమస్తాన్ని ప్రధానమైనదిగా, ప్రాధాన్యత కలిగినట్టుగా నిలబెట్టుకుంటున్నాం ఈ రోజున. మన బ్రతుకులో దేవుడికి ఎక్కడుందండి ప్రాధాన్యత? మన బ్రతుకంతా అవినీతి, అన్యాయము. ఏమంటున్నాడు? అన్యాయస్తులు దేవునికి చేస్తున్న అన్యాయం ఇంత అంతా అసలు ఏనాడైనా చూసుకున్నారా? లక్షలాది మంది చచ్చిపోతున్నారు కరోనా పేరుతో. ఎంతవరకు దేవుడు తమకిచ్చినటువంటి బ్రతుకుకి న్యాయం చేయగలిగారు చెప్పండి? ఎంతవరకు జన్మ పరమార్థాన్ని అర్థం చేసుకుని దాన్ని పూర్తి చేసుకుని వెళ్ళగలిగారు ఎంతమంది చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఇంకా ఏదో సాధించేద్దామని పరుగులు ఈ ప్రపంచం అంతా కూడా. ఇప్పటికీ కూడా కళ్ళు తెరవట్లేదు చూసారా? ఇప్పటికీ కూడా వాక్యం వినడానికి శ్రద్ధ లేదు ఎవరికి. దేవుడు ఎందుకు కాపాడాలి మిమ్మల్ని? ఎందుకు కాపాడాలి? ఎందుకు ఆయుష్కాలాన్ని ఇవ్వాలి ప్రతిరోజు? ఎందుకు చంపకూడదు దేవుడు కరోనాతో? చెప్పండి. వాక్యం పట్ల శ్రద్ధ లేదు, దేవుడి మాటల పట్ల భయం లేదు, పిల్లలను కూర్చోబెట్టి వినిపిద్దామని జ్ఞానం ఉండదు. చదువే జీవితం, చదువే ధ్యేయం. ఇక ఏంటి రావట్లేదంటే ఆన్లైన్ క్లాసులు అంటాడంటే ప్రతి ఒక్కడు. ఆన్లైన్ క్లాసులు ఏంటి? ఒక గంట సేపు కూడా వినలేవో దేవుని మాటలు? ఆన్లైన్ క్లాసు నేను బతికిచ్చేస్తాయా? నిన్ను దేవుడు బ్రతికిస్తున్నాడా? గంట సేపు ఆన్లైన్ క్లాసులు మార్పించి ఆన్లైన్ వాక్యం వినిపించలేరా? తల్లిదండ్రులు వినిపించరా? ఇష్టపడరా దానికి? అంటే అంత తీసిపోయిన వాడా దేవుడు? నీ కొడుకు ఏమన్నా వస్తే మళ్ళీ దేవుడు ప్రార్థన చేయాలి, నీ తల్లిదండ్రులకి ఏమన్నా వస్తే మళ్ళీ దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడే కాపాడాలి మళ్ళీ. వాక్యం పట్ల మాత్రం శ్రద్ధ లేదు. పసితనం నుండి, బాల్య వయసు నుండి నేర్పించట్లేదు కాబట్టే, మన తల్లిదండ్రులు నేర్పించలేదు, మన బిడ్డలకు నేర్పించట్లేదు కాబట్టి
నాశనానికి వెళ్ళి తోసేస్తున్నాడు దేవుడు. తరివేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని. తనను పట్టించుకొని ప్రపంచాన్ని దేవుడు ఉంచట్లేదు. తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ఇంకేమేమి వస్తాయో. చదువులే ముఖ్యమైపోయాయి, సంపాదనలే ముఖ్యమైపోయాయి, ఆనందమే ముఖ్యమైపోయింది ఈ బ్రతుకులో. దేవుని కొరకైన ఆలోచన లేనప్పుడు ఎందుకు నీకు ఈ బ్రతుకు? నీకు ఒక శరీరం, దానిలో మళ్ళీ ఒక ఆత్మ, నువ్వు బ్రతకడానికి ఎంత పెద్ద విషయం. దేవుని కొరకు ఏమీ చేయలేనప్పుడు, వాక్యం వినటానికి కొవ్వు ఈ ప్రపంచానికి, ఒళ్ళు కొవ్వెక్కిపోయింది ప్రపంచానికి. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు ప్రతి ఒక్కడు. కొవ్వు తీసేస్తాడు దేవుడు ఏదో ఒక రోజున. తీసేస్తున్నాడు. ఇప్పటికే రోజుకు 1000 మంది కొవ్వు తీసేస్తున్నాడు దేవుడు. మన కొవ్వు కూడా తీసేస్తాడు ఏదో ఒక రోజున. ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కడు. సాగినంత కాలం సాగాయి ఆటలు, మన బాగోతాలు అన్ని కూడా. ఇప్పుడు సాగట్లేదు. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా బ్రతకడం, దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకడం అవసరం. వాక్యం ప్రతి దినము నేర్చుకోవడం అవసరం. క్రైస్తవుడికే చేతగలది అర్థం కాలేదు. బ్రతుకులో నీతి లేదు, బ్రతుకులో అన్యాయం, బ్రతుకునిచ్చిన వాడికి అన్యాయం. అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇటువంటి వాడు మాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 చూడండి. దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోలేని వాడు, క్రీస్తు గొప్పతనాన్ని చెప్పడానికి తన బ్రతుకును వినియోగించని వాడు, నీకు ఎలా చేతనైతే అలాగా వినియోగించని వాడు, ఉపయోగించని వాడు, దేవుని రాజ్యాన్ని గురించిన వివరణ మరొకడికి చెప్పనివాడు, చెప్పడానికి ఆసక్తి చూపించని వాడు దేవుని రాజ్యంలో ఉండడు. జ్ఞాపకం ఉంచుకో. దేవుని రాజ్యంలో ఉండకపోతే ఏమవుతుంది? మేము అమెరికాలో ఉంటామని అనుకుంటున్నారేమో. అమెరికా ఎంతకాలం ఉంటుంది నీకు? ఇండియా ఎంతకాలం ఉంటుంది నీకు? నువ్వు చచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది. నువ్వెంతకాలం ఉంటావేమిటి? ఏమండి, మనం ఎంతకాలం ఉండిపోతామండి? మన బ్రతికి ఎంతకాలం? భూమి ఉన్నంతకాలం మనం ఉంటామా? అమెరికా ఉన్నంతకాలం మనం ఉంటామా? అమెరికాని ఎగిరిపోతుంటాం, చదువులను ఎగిరిపోతుంటాం. అవన్నీ ఉన్నంతకాలం మనం ఉంటాం. ఒక వస్తువు ఉన్నంతకాలం మనిషి ఉంటున్నాడా అండి? భూమి పుట్టి 6000 ఏళ్లు పైన నించుమించు, అంటే మానవుడు వచ్చి 6000 ఏళ్లు దాటుతో నించుమించుగా మానవులు గతించిపోతున్నారు. భూమి మాత్రం అలాగే ఉంది. ఏమి సాధిద్దామనండి ఈ బ్రతుకులో? దేవుని కొరకు బ్రతకక ఏం చేద్దామని ఏమంటున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ? వ్యభిచారులు, అపవిత్రుడు, విగ్రహారాధికుడైన, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. నువ్వు లోకంతో వ్యభిచరిస్తున్నావా? లోక సుఖాల కొరకు బాగా చదివి పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకో. అదేంటో దేవుడి కొరకు బ్రతకనప్పుడు నీ ఉద్యోగం ఏం చేయాలి? దేవుడి కొరకు బ్రతకనప్పుడు, కన్న తల్లికి ముద్ద పెట్టనప్పుడు నువ్వు కలెక్టర్ ఏంట్రా అంటాడు ఎవడైనా సరే. కన్న తల్లికి ముద్ద పెట్టనప్పుడు నువ్వు ఐపీఎస్ ఏంట్రా వెధవా, నీలాంటి వాడు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటి అనుకుంటారు. పుట్టించిన దేవుని కొరకు బ్రతకనప్పుడు నువ్వు ఏ చదువు చదివితే ఏంటి, ఏ ఉద్యోగం చేస్తే ఏమిటి? ఎవడికి కావాలి నీ బోడి చదువు, నీ బోడి ఉద్యోగం? దేవుడికి ఏమన్నా అవసరమా? దేవుడికి నువ్వు ఉపయోగపడనప్పుడు, దేవుడి గురించి నేర్చుకోనప్పుడు, దేవుని కొరకు బ్రతకనప్పుడు, జీవితాన్ని దేవునికి ఇవ్వనప్పుడు ఇంకెందుకు నీకు ఈ బ్రతుకు? అదే లోకంతో స్నేహం చేయటం అంటే, అదే వ్యభిచారం అంటే. పుట్టించిన దేవుణ్ణి విడిచి మరొకరితో నువ్వు వెళ్ళిపోవడమే వ్యభిచారం అంటే. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. నీకు అడిగే హక్కు ఉండదు. నీ బ్రతుకు బాగోకపోతే, నీ ప్రవర్తన బాగోకపోతే, నీ బ్రతుకులో నీతి లేకపోతే, నువ్వు వ్యభిచారివైతే, నువ్వు లోభివైతే, లోభత్వము, నా కష్టార్జితం, నా సొమ్ము నేనే తినాలి, పక్కోడికి ₹1 ఎదపడానికి దేవుడికి అసలు ఎదపడానికి వీల్లేదు. దేవుడు ఏమని ఇచ్చాడా? నా కష్టంతో నేను సంపాదించుకున్నాను. మనిషి విర్రవీగుతున్నాడు ఈ రోజున. నువ్వు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాదు నాన్న. నువ్వు చర్చికెళ్ళి వచ్చినంత మాత్రం చేత, నువ్వు చందాలు వేసినంత మాత్రం చేత, ఏదో ముష్టి వేసినంత మాత్రం చేత నాకెందుకు నువ్వు పరలోకం, నీ రాజ్యం నాకివ్వని అడగటానికి హక్కు లేదు మనిషికి అంటున్నాడు అటువంటి వాడికి. ఎందుకో తెలుసా? నువ్వు రాజ్యపు విలువను గుర్తించలేకపోయావు, క్రీస్తుని గురించి ప్రకటించలేకపోయావు ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా. నిన్ను చూసి పరిగెత్తుకు వచ్చేటట్టుగా ఒక క్రైస్తవుడిగా నువ్వు బ్రతకలేకపోయావు. అందుకే నీకు హక్కు లేదు అంటున్నాడు. ఎంత మంచి మాటలండి. ఏమన్నా దేవుని రాజ్యం అంటే మనం ఏంటో అనుకుంటున్నాం? ఆ రాజ్యం వెలుగు సంబంధమైనది, అనగా నీతి సంబంధమైనది, చీకటి బ్రతుకు లేనిది, అన్యాయపు బ్రతుకు లేనిది,
త్యాగపూరితమైనది. అది ఒక ప్రేమ, ఒక నీతి సామ్రాజ్యం. అది దేవుడు స్థాపించిన రాజ్యం. దానిలోకి ప్రపంచ ప్రజలందరూ రావాలి. అన్ని దేశాల నుండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని భాషల నుండి, అన్ని వంశాల నుండి రావాలి. వారందరితో తయారైనటువంటి ఆ రాజ్యాన్ని చూసి, ఆ రాజు ఆధిపత్యంలో లేక ఆ రాజు క్రింద బ్రతుకుతున్న క్రైస్తవుల రాజ్యాన్ని చూసి మిగిలిన రాజ్యాలన్నీ కూడా శిరస్సు వంచి నమస్కరించి తమను కూడా మీ రాజ్యంలో చేర్చుకోండి అని వాళ్ళు ప్రాధేయపడగలగాలి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనం బ్రతికిన బ్రతుకును బట్టి, మనం చెప్పిన మాటలను బట్టి, మనం చెప్పిన మాటలతో మనం బ్రతుకుతున్న బ్రతుకును వాళ్ళు సరిచూసుకుని, మన జీవితం కన్నా వీరి జీవితం గొప్పది, మన బ్రతుకు విధానం కన్నా వీరి బ్రతుకు విధానం నిర్మలమైనది, మన తీరు, మన నడవడిక కన్నా వీరి నడవడిక నీతివంతమైనది, వీరిలో స్వార్థం లేదు, వీరిలో ప్రేమ ఉన్నది, వీరిలో డంబం లేదు, వీరిలో ఆశ లేదు, వీరిలో కోరికలు లేవు. వీళ్ళందరూ త్యాగపూరితమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. మనిషిని మనిషిగా చూస్తున్నారు. మరొక మనిషి కొరకు వీళ్ళు ఆలోచిస్తున్నారు. మనము కూడా వారిలో ఎందుకు చేరకూడదు? అది క్రీస్తు రాజ్యం అట, అది దేవుని రాజ్యం అట, అది చాలా గొప్పదట. దానిలో తారతమ్యాలు లేవట, మత భేదాలు లేవట, ధనిక పేద గొప్ప భేద ఇవేమీ లేవట. అది గొప్ప రాజ్యం అట, అది సమసమాజం అట. మనం కూడా వెళ్లి దానిలో చేరిపోతే మరణానంతరం ఆ గొప్పదైనటువంటి దేవుడి లోకమునకు మనం వెళ్ళిపోగలమని మనల్ని చూసి ప్రపంచం రావాలి. ఏది మనల్ని చూసి పారిపోతున్నారు. మనల్ని వద్దంటుందండి ఈ ప్రపంచం. ఎంత సిగ్గుకరమైన విషయం ఆలోచించండి. క్రైస్తవులు భారతదేశంలో ఉండడానికి వీల్లేదు అంటారు అంతే. ఈ క్రైస్తవ బోధలు మాకు వద్దు అంటున్నారు. కారణం ఎందుకు అంటున్నారు ఆ మాట? నీ అరుపులు, నీ కేకలు, నీ ఏడుపులు, నీ గంతులు స్టేజ్ మీద. అదిగో మన గ్రూపులో పెట్టారు ఎవరు, కరోనా అన్నట్ట చితక తొక్కేస్తాడంట కాలు కింద వేసి. కరోనాను తొక్కు డాన్స్ చేస్తున్నాడు ఒక బోధకుడు అండి. మళ్ళీ ఎంత వెటకారంగా సినిమా పాటలను యాడ్ చేసి బయటికి రిలీజ్ చేసి అవమానిస్తున్నారో మనందరికీ తెలుసు, చూసాం మనం. దేవుని పిల్లలు, ఇదాండి విధానం. ఇలా మనం చీకొట్టించుకోవాలా? దీన్నా దేవుడు ఆశిస్తున్నది? ఒక క్రైస్తవుడు అవమానించబడితే అది దేవుని రాజ్యమునకు అవమానం కాదా చెప్పండి? ఒక క్రైస్తవుడు ఒక తప్పు చేస్తే అది దేవుని రాజ్యంలో జరిగిన తప్పు కాదా చెప్పండి? అందుకే మన నీతి ప్రవర్తన లేదు కాబట్టి మన బ్రతుకులలో మన రాజ్యపు విలువ క్రైస్తవుడికే మనకే అర్థం కాలేదు కాబట్టి ఇక బయట సమాజానికి అర్థం కాక క్రైస్తవ్యం అంటే ఒక తలపోటు వ్యవహారం అనుకుంటున్నారు. కాదు దేవుని పిల్లారా. క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు దేవుడు? దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము ఆనందము ఆనందము. ఆ విలువను మనం చాటగలగాలి ఈ లోకానికి. అందుకే నేను ప్రారంభంలో ఉన్నాను. దేవుడు ఆశించినటువంటి ఒక ఉత్తమమైన సమాజముగా మనము బ్రతికి సమాజానికి చూపిద్దాం. ఒక చిన్న గుంపుగా మనం బ్రతకొచ్చు, కానీ అనేకులకు మార్గదర్శకం కావాలి. వీళ్ళంత గొప్పగా ఎలా బ్రతకగలుగుతున్నారు? వీళ్ళంత నీతిగా ఎలా ఉండగలుగుతున్నారు? వీరిలో తారతమ్యాలు లేవు. అందరూ సమానముగా ఒకే సమాజముగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? వీరి జీవన స్థితిగతులన్నీ ఒకే విధంగా ఉన్నాయి. జీవన స్థితిగతులన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. వీళ్ళ ఇళ్లన్నీ ఒకే విధంగా ఉన్నాయి. వీళ్ళ బట్టలన్నీ ఒకే విధంగా ఉన్నాయి. వీళ్ళ బ్రతుకంతా ఒకే విధంగా ఉంది. వీళ్ళలో ధనిక భేద తారతమ్యాలు లేవు. వీళ్ళ ఎలా బ్రతకగలుగుతున్నారు అంటే మనం చూపించవలసింది ఒకే ఒక వ్యక్తిని, ఆయన యేసుక్రీస్తు. మనం చూపించవలసిన ఒకే ఒక పుస్తకం, అదే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ను బట్టి మేము ఎలా ఉన్నాం అని చెప్పాలి. మా క్రీస్తును బట్టే మేము ఎలా బ్రతుకుతున్నాము. మీరు కూడా మాతో చేరండి, మీరు కూడా ఉన్నతులుగా తీర్చబడతారు అని మనం చాటి చెప్పగలగాలి మన ప్రవర్తనతో, మన మాటలతో. ఏది ఇహ ఎలా క్రీస్తు భూపతుల మీద అధిపతి కాగలడు చెప్పండి? ఎవరు తీసుకెళ్లాలి? ఆయన ఆ స్థాయికి ఎవరు తీసుకెళ్లగలరు? ఒక క్రైస్తవుడు దీన్ని జరిగించాలి. క్రైస్తవ సమాజం దీన్ని జరిగించాలి. క్రైస్తవుల చేతిలో పెట్టాడు అది దేవుడు. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎందుకు సువార్తను ప్రకటించమన్నాడు? సువార్త ప్రకటన రాజ్యమును గూర్చినది. ఆయన ఆలోచనలను
తెలియపరిచేది, ప్రపంచ ప్రజలు ఎలా ఉండాలో అని దేవుడు కోరుకుంటున్నాడో దాన్ని ఈ సమాజానికి వివరించి చెప్పగలిగేది సువార్త ప్రకటన. దేవుని పిల్లారా, పొరపచ్చాలు లేని సమాజాన్ని దేవుడు కావాలనుకున్నాడు. బీద ధనిక తారతమ్యాలు లేని సమాజం ఉండాలి అనుకున్నాడు. నీతితో కూడిన సమాజంగా ఉండాలి నా ప్రజలు, నా బిడ్డలు అనుకున్నాడు. ఆ బ్రతుకును ప్రపంచ ప్రజలందరూ చూడాలి. ఆ క్రీస్తును కలిగి ఉన్నందుకు కదా వీళ్ళంత బాగా బ్రతుకుతున్నారు. ఆ బైబిల్ను చట్టంగా చేసుకున్నందుకు కదా వీళ్ళంత అద్భుతంగా జీవించగలుగుతున్నారు. బైబిల్లోని మాటలను బట్టి కదా వీళ్ళు తమ బ్రతుకులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నారు. నిజంగా వీళ్ళ విధానం గొప్పది, వీళ్ళ పద్ధతి గొప్పది, వీరి ఆచరణ గొప్పది. ఎందుకు చేస్తున్నారట? ఇలా దేవుని రాజ్యంలో నీతితో బ్రతికితే క్రీస్తు అనే ఆ మహానాయకుడు వచ్చినప్పుడు, ఆ అధిపతి వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి మోక్షమునకు వెళ్లిపోవాలి అని వీరిటువంటి మంచి జీవితాన్ని, తగ్గింపు జీవితాన్ని గడుపుతున్నారు అని ప్రపంచం మనల్ని చూసి నేర్చుకోవాలి. మన చెంతకు వారు కూడా రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:24 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, అనగా భూలోకంలో ఉన్న రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు, రాజుల గురించి మాట్లాడుతున్నాడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమైన మనలను అప్పగిస్తాడు. అప్పటికి రాజ్యంలో ఎవడుంటే వాడిని అప్పు చెబుతాడు. ఆ రాజ్యంలో నీతిగా బ్రతికి మరణించిన వాడిని తీసుకెళ్లి ఎవరికి అప్పు చెప్తాడు? మోక్షంలో విలసిల్లుతున్న తండ్రికి అప్పు చెప్తాడు ఆయన. మరి మోక్షానికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కడు ఈ దేవుడు స్థాపించిన రాజ్యంలో చేరాలి. రాజ్యంలో చేరాలి అంటే ఆ రాజ్య విలువను నువ్వు సువార్త ప్రకటన ద్వారా లోకానికి తెలియపరచాలి. 1, 2 నీ బ్రతుకు ద్వారా ఈ లోకానికి చూపించగలగాలి దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుందో. 1 సువార్త ప్రకటన, 2 నీ బ్రతుకు, క్రైస్తవ సమాజపు బ్రతుకు, క్రైస్తవ సంఘపు బ్రతుకు. ప్రతి ప్రభుత్వానికి మార్గదర్శకం కావాలి. గుర్తుంచుకోండి, ప్రభుత్వాలకు మార్గదర్శకం కావాలి. ప్రభుత్వాల కన్ను క్రైస్తవుడి బ్రతుకు మీద పడాలి. మిగిలిన సమాజపు కన్ను క్రైస్తవ జీవితం మీద సానుకూలంగా పడాలి. అంత గొప్పగా నువ్వు బ్రతకాలి. బ్రతికి ప్రపంచానికి చూపించాలి. ప్రపంచంలో క్రీస్తుని మహనీయుడిగా చేసి నిలబెట్టింది ఏంటో తెలుసు కదండి. ఆయన నిరాడంబరమైనటువంటి జీవితమే, ఆడంబరం లేదు, నిరాడంబరంగా బ్రతికాడు మహానుభావుడు. ఆయన చుట్టూ ఉన్న అపోస్తలులు, ఈ సమాజం అంతా కూడా అలాగే బ్రతికింది. క్రైస్తవుడు ఎందుకు బ్రతకలేడు? నాటి ప్రపంచం అంతా ఆయన వైపు ఆకర్షితమైంది. ఆయన మాటలకు, ఆయన బ్రతుకుకు, తదనంతర కాలంలో అపోస్తలులు జరిగించినటువంటి పనులకు, వారు చేసిన త్యాగాలకు, ఆ చుట్టుపక్కల సమాజం చేసినటువంటి త్యాగాలకు మిగిలిన ప్రపంచం అంతా కదిలొచ్చింది. ఈరోజు మనం కూడా అలా బ్రతికితే ప్రపంచం అంతా ఎందుకు కదిలి రాదు? ప్రభుత్వాలు ఎందుకు మనలను అనుసరించవు చెప్పండి? ప్రభుత్వాలు క్రైస్తవుని అనుసరించిన రోజున, ప్రభుత్వాలు క్రీస్తు రాసి ఇచ్చిన, క్రీస్తు పలికిన మాటలను అనుసరించిన రోజున, ఒక దేశము క్రీస్తు మాటలను అనుసరించిన రోజున ఆయనే ఆ దేశానికి అధిపతి కాగలడు. ఇలా భూపతులుగా ఉన్న వాళ్ళందరికీ అధిపతి కాగలడు. ఏ భూపతి క్రీస్తు పాదాల చెంతకు రాగలుగుతున్నాడు చెప్పండి ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకోవడానికి? ఏ భూపతి, ఏ రాజు, ఏ ప్రధాని రాగలుగుతున్నాడు? అసలు ఆ స్థాయిని ఏ క్రైస్తవుడు చెప్పగలుగుతున్నాడు, చూపించగలుగుతున్నాడు ప్రపంచానికి? నాయకులారా ఇక్కడికొచ్చి నేర్చుకోండి, ఎక్కడున్నది జ్ఞానం అని ఎంత ఉన్నతంగా చెప్పగలిగేవాడు ఎవడు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో? ఒకే ఒక్కడు కనపడతాడు ప్రస్తుతానికి, ఆయనే మన ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందర్రావు గారు. కాబట్టి దేవుని పిల్లలారా, దేవునికి చాలా ఆశలున్నవండి. మన మీదే ఉన్నాయండి ఆశలన్నీ కూడా. మనమే వాటిని సాధించి తీర్చి చూపించగలగాలి. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? మన ఆలోచన తీరెలా ఉంది? ఏదో సంపాదించేద్దామని, ఏదో కట్టేద్దామని, ఏదో కూడగట్టేద్దామని, ఏదో బతికేద్దామని, అదే 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 తాపత్రయం, అదే ఆలోచన తప్పించి దేవుని కొరకైన మనం పనులేం చేద్దాం? ఈ ప్రపంచానికి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, తండ్రి అయిన దేవుని అసలు ఎలా చూపిద్దాం మనం అనే ఆలోచన లేదు.
అందుకే దేవుని పిల్లరా, కనీసం మనమైనా అంటున్నాను, అందుకే కనీసం మనమైనా ఒక చిన్న సమాజముగా ఉన్నతంగా బ్రతికి, ఆ ఉన్నతి మనది కాదు, మనం అనుకున్నటువంటి దేవునిది. ఆ గొప్పదనం మనది కాదు, మనకు నేర్పించినటువంటి క్రీస్తుది, బైబిల్ది అని చాటి చెప్దాం. క్రీస్తును గొప్పవాణ్ణి చేద్దాం, తండ్రి అయిన దేవుణ్ణి గొప్పవాణ్ణి చేద్దాం, బైబిల్ను ఆకాశం అంత ఎత్తున నిలబెడదాం. మన ప్రాణం ఎప్పుడన్నా పోవచ్చండి. కరోనాలో బావట్లేదా నిష్కారణంగా? ఇంట్లో తలుపులు బెడాయించి కూర్చున్న వాడికి కరోనా వచ్చి పోవట్లేదా అండి? నిన్న 1200 మంది ఎంతమంది చచ్చిపోయారు ఇండియాలో. టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా చాలా వేల మంది చనిపోయారు. రేపటికి ఆ లిస్ట్ లో కూడా మనం ఉంటామో ఉండవో తెలియదు. మరి చచ్చిపోయే ముందు దేవుని కొరకు ఏదో ఒకటి చేసి చావకపోతే చస్తే ఎక్కడికి పోతాం? ఎంతకాలం బ్రతికేద్దాం అనుకుంటున్నారు? ఎంతకాలం బ్రతికిపోతామండి? ఏటేళ్ల కాలం బ్రతికిపోతామా? ఈ రాజ్యాలు గతించిపోవచ్చు, ఈ రాజులు అంతరించిపోవచ్చు, కానీ దేవుని రాజ్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ తరంలో మనం దేవుని రాజ్యం అంటే ఏంటో చూపించగలగాలి. మనలను ఆదర్శంగా తీసుకుని మన గర్భాలను పుట్టిన వారు, మన తరము వారు దాన్ని కొనసాగించగలగాలి. వాళ్ళు రాబోయే తరాలకు చూపించగలగాలి. అటువంటి బిడ్డలు మనకు కావాలి, అటువంటి నాయకులు కావాలి, అటువంటి ప్రజలు కావాలి దేవునికి. అప్పుడే అది దేవుని రాజ్యం అని ఈ ప్రపంచం తెలుసుకోగలుగుతుంది. దేవుడు ఆనందిస్తాడు. అప్పుడు ఆ రాజ్యము క్రీస్తు అధిపతిగా ఉన్నటువంటి, క్రీస్తు భూపతులకు అధిపతిగా మారి ప్రపంచాన్ని పరిపాలించే ఆ అధిపతి, ఆ రాజ్యము యుగ యుగములు కొనసాగుతుంది. కాబట్టి మీ అధిపతి గురించి ముందు మీరు తెలుసుకోండి. మీ క్రీస్తు గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ క్రీస్తు ఎలా బ్రతికాడో తెలుసుకోండి. క్రీస్తు కొరకు ఏం చెయ్యాలో తెలుసుకోండి. ఎలా బ్రతుకుదామో, లేకపోతే ఏం తిందామో, ఏం తాగుదామో, లేకపోతే ఏం ఉద్యోగం చేద్దాము, ఏం చదువులు చదువుదాము. పరీక్షలు ఆగిపోయినాయని అందరూ గుండెలు బాధేసుకున్నారు. 10th ఆగిపోయింది, ఇంటర్ ఆగిపోయింది, డిగ్రీ ఏమైపోతాయి మా భవిష్యత్తులో నేడిచేస్తున్నారు. ఏమైపోతాయి మా భవిష్యత్తులు? ఏడుపులు ఏకంగా. ఏమైపోతావు? 1 సంవత్సరం లేదు చచ్చిపోతావా? 1 సంవత్సరం లేట్ అయితే అంటే దేని కొరకు నీ ఏడుపు? మనిషి దేని కొరకు ఆలోచిస్తున్నాడు? కరోనా వచ్చి పోతామని లేదు భయం. ఒక విద్యా సంవత్సరం వ్యర్థమైపోయినందుకట భయం అట. మీ క్రీస్తు గురించి తెలుసుకోండి. మన బైబిల్ గ్రంథం గురించి తెలుసుకోండి. ఎంతకాలం బ్రతుకుతామో ఒకసారి ఆలోచించుకోండి. ఎంతకాలం మనం బ్రతుకుతాం? ఎంతకాలం ఉండిపోతాం ఈ భూమి మీద? ఏం సాధించేయగలం మనం? ఏం సాధించేయగలం? లేక దేవుడి కొరకు ఏం జరిగించగలం? ఉన్నతంగా ఎంతవరకు దేవుని మదిలో మనం నిలబడగలము? మన ప్రభువును అధిపతిగా మనం ఎంతవరకు నిలబెట్టగలము? అది మనం ఆలోచించవలసింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీ బ్రతుకును వ్యర్థం చేసుకోకండి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకోకండి. దేవుని కొరకు మీరు చేయగలిగినది చేయండి. కష్టపడండి దేవుని కొరకు. ఇది పాఠం, భూపతులకు అధిపతి. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీరు స్థాపించిన రాజ్యమును, మీరు పంపిన క్రీస్తును క్రైస్తవులే సరిగా అర్థం చేసుకొని నాడు ఇహ మిగిలిన వారి గురించి మేమేం మాట్లాడగలం తండ్రి? దేవా, మీ రాజ్యం ఎంత గొప్పదో క్రైస్తవులకు తెలియదు కాబట్టి ఇంకా మీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థనలు చేస్తున్నారు. మీ కుమారుడైన యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాటలు పాడుతున్నారు. రాజ్యంలో ఉన్నాము, ఆ రాజ్యపు విలువను తెలియచెప్పాలని గుర్తించలేదు తండ్రి. రాజుగా క్రీస్తు ఖ్యాతిని, మీ కుమారుని ఖ్యాతిని నిలబెట్టాలని అర్థం కావట్లేదు తండ్రి. సత్యాన్ని ఎంతవరకు మేము గ్రహించగలిగాం? ఈ మనస్సును మాకిచ్చినందుకు మీకు ధన్యవాదములు తండ్రి. మేము బ్రతికితే మీ కొరకే బ్రతకాలనుకుంటున్నాం తండ్రి. మా హృదయంలోని ప్రతి ఆలోచన మీకు తెలుసు దేవా, ప్రతి తలంపు మీకు తెలుసు తండ్రి. మేమెంతటి స్వార్థపరులమో, లేకపోతే మేము మీ పట్ల ఎంత విశాల దృక్పథాన్ని కలిగి ఉన్నాము. మా బ్రతుకును ఈ లోక సంతోషాలతో పండించుకోవాలి అనుకుంటున్నాము, లేక మీ వాక్యమును ఈ ప్రపంచంలో వెత్తాలి అని తాపత్రయపడుతున్నాము. మా మనసంతా మీకు తెలుసు నాయన తండ్రి. మీ కొరకు బ్రతకాలని మరొకసారి మీ ఎదుట మేము వినమ్రులమై చెబుతున్నాం. మీ కొరకు జీవించాలనుకుంటున్నాం తండ్రి. మీ కొరకే బ్రతకాలనుకుంటున్నాం. మీ రాజ్యం అంటే ఏంటో చెప్పాలి. మీ రాజ్య ప్రకారంగా మేము జీవించాలి. మీ బిడ్డలమైన ఈ రాజ్యమును చూసి, మీరు స్థాపించిన రాజ్యమును చూసి ప్రపంచ రాజ్యాలన్నీ దగ్గరకు రావాలి. మీరు ఏర్పరిచిన ఈ రాజ్యాంగాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని వారి రాజ్యాంగంగా ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయగలిగే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. అంతటి జ్ఞానమునివ్వండి, అంతటి సామర్థ్యమునివ్వండి తండ్రి.
ప్రభుత్వాలను మా ప్రవర్తనలతో ఆకర్షించగలిగే శక్తిని మాకు ప్రసాదించండి. ఆనాడు క్రీస్తు ఆకర్షించారు, అపోస్తలులు ఆకర్షించారు. మేము కూడా అలాగే బ్రతకాలనుకుంటున్నాం తండ్రి. దేవా, మీ శక్తిని మాకు ఇవ్వండి, ధైర్యమును మాకు ప్రసాదించండి తండ్రి. తగిన సమస్తమును మాకు సమకూర్చి పెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే మనస్సును వారికి ఇవ్వండి. ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతుకుతున్నారో, ఎవరి కొరకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో నాయన మీ బిడ్డలకు వివరించి చెబుతూ ఉండగా విన్న మాటలను విడిచి తమను తాము మోసగించుకోకుండా వాక్య ప్రకారం జీవించగలిగే అవకాశమును ప్రసాదించండి తండ్రి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. మీ రాజ్యమును, దాని విలువను, మీరు పంపిన క్రీస్తును, ఆ ఆధిపత్యాన్ని సమాజానికి, లోకానికి అనేక సంవత్సరములుగా గర్జించి చెబుతున్న మా ఆత్మీయ తండ్రిని చల్లగా చూడండి. మీ సంఘపు సముఖము నుండి నాయన మిమ్మల్ని వేడుకుంటున్నాము. పాపలమైన మమ్మను మన్నించండి, మా దోషములను పరిహరించమని, మా తప్పిదములను దయతో కొట్టివేసి మీ కొరకు బ్రతికించమని, మీ కొరకు క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ పని నిమిత్తం మమ్మల్ని కాపాడమని, మాకు అవకాశములను ప్రసాదించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీరు మా పాపములను లెక్కబెడితే తండ్రి, మేము ఏనాడో చనిపోవలసిన వాళ్ళు, మేము ఎప్పుడో గోతికి పోవాలి తండ్రి. అయినప్పటికీ కూడా మీరు మమ్మను ఈ రోజు వరకు బ్రతికించి ఉంచారు అంటే మీ దయ, మీ సహనము అని మేము తెలుసుకుంటున్నాము నాయన. వృద్ధులమయ్యేంత వరకు మా పట్ల ఈ సహనాన్ని చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ పట్ల అపరాధము చేసిన, మీకు వ్యతిరేకంగా బ్రతికిన మమ్మల్ని అందరినీ క్షమించండి దేవా. కష్ట సమయంలో మీ కొరకు త్యాగం చేస్తున్న మీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కార్యక్రమం నిమిత్తం, సంఘము నిమిత్తం, అనేక పనుల నిమిత్తం మీ పిల్లలు ఎంతో సంతోషంతో నాయన ప్రేమతో మీ కొరకు అందిస్తున్నటువంటి త్యాగములను స్వీకరించమని, విలువైన ఫలమును బహుమతిగా, ప్రతిఫలముగా వారికి అందించమని, ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి పరిరక్షించి కాపాడమని, మీ బిడ్డల ఆరోగ్యములను సంరక్షించమని, అకారణముగా తెగులుకు అప్పగింపబడకుండా మీ పిల్లలను కాపాడమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.